హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఆటో సాయి. ఫ్రెండ్స్, ముచ్చట ఏంటంటే ఈరోజు అయితే మన ఇల్లు వీడియో చూడండి. ఫస్ట్ వీడియో విషయం ముందు ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయాక చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను రాజరాంపల్లి అంగడి అయితే రావడం లేదు. ఎందుకంటే మనకు ఇల్లుకి అయితే నీళ్ళు పట్టాలి ఫ్రెండ్స్. వారం రోజులు నీళ్లు గట్టిగా పడితే గోడలు గట్టిగా ఉంటాయట. మన సుతార్ అయితే చెప్పిండు. అందుకే ఇక రాజరాంపల్లి అంగడి అయితే రాలే. ఇక కొంచెం మన వీడియోనైతే ఇందిరామ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళకైతే జర కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేసిరనుకో బాగుంటుంది. ఎందుకంటే చూడండి మీరు ఈ వీడియో కూడా ఇక ఒక వారం రోజులు అయితే ప్లీజ్ ఏమనుకోకుండా మన వీడియో అయితే ఈ ఈ వీడియోని అయితే కొంచెం షేర్ చేయండి. ఆ వీడియో రావాలంటే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఇంటి ముంగట అయితే ఇలా ఉంటుంది. ముంగట చూడండి, బాగుందా? మన ఇల్లు అయితే సజ్జలు అయిపోయింది, గోడలు అయితే అయిపోయినాయి మన ఇందిరామ్మ ఇల్లుది. ఇక ఇటైతే మనకు మెట్ల గురించి అయితే ఇలా పోసిరు చూడండి. ఇక మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, గోడలు అయితే అయినాయి స్లాబ్ మందం. ఇక వారం రోజులు అయితే నీళ్లు పట్టాలి, ఎందుకంటే గట్టి పడడానికి గోడలు. ఇది కిచెన్ సజ్జలు చూడండి, ఇది మొన్ననే పోసారు. ఇక గోడలు అయితే ఇప్పటికి 3 రోజులు అవుతుంది గోడలు పోసి. ఇక నీళ్ళు అయితే పడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే వారం రోజులు గట్టిగా నీళ్ళు పడితే కొంచెం ఆ పదన అనేది గోడలు అయితే మింగుతాయి అన్నట్టు. అట్లా ఒకసారి అయితే మీకు పైకి చూపెడతా ఫ్రెండ్స్. ఇక ఈ రూమ్లో సజ్జలు చూడండి. ఇక మనం ఇచ్చిన పైకి ఎక్కాలి. ఇక రోజు ఇట్లనే ఎక్కుడు. ఇక ఈ నిచ్చెన వేసుకున్నా ఎక్కడానికి. అన్నీ చిన్న చిన్న రూమ్లే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలు మనకి ఇల్లు. ఇవి సజ్జలు ఫ్రెండ్స్, ఇదైతే సజ్జలు. ఇక చూడండి సజ్జల్ని, ఈ గోడలు అయితే అయినాయి. ఈ మధ్యలో గోడ వస్తుంది, కానీ గోడ ఈరోజు అయితే సార్ వచ్చిండు. ఈ గోడ పెట్టలేయింది, మీ ఫోటో కొట్టామన్నాడు. ఈ గోడ కంపల్సరీ అట. ఈ కిచెన్ కానించి దేవుని రూమ్ దాకా గోడ రావాలి. ఇలా వచ్చి ఇలా వస్తుంది. కాకపోతే సో ఎందుకు అంటే ఆ రోజు స్లాబ్ రాదని సుతార్లు అన్నారు. స్లాబ్ వేసుడు కష్టం అవుతుంది, ఎందుకంటే ఆ గోడ పెడితే ఇబ్బంది అవుతుంది చెక్క కొట్టేటోళ్ళక అన్నాడు. అందువలన ఈ గోడని అయితే పెట్టలే ఫ్రెండ్స్. నాకైతే ఇప్పటికైతే 7-8 లక్షలు అయితే ఒడిచినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇల్లు ఫస్ట్ ఇల్లు అయితే కొంచెం లొందలని ఉండే. ఆ లొంద ఏవాటి కొంచెం మొదటి ట్రిప్పులు అయితే ఒక 160 ట్రిప్పులు 170 ట్రిప్పులు అయితే పట్టింది చిన్న మేళ. ఇక ట్రిప్పుకి వచ్చేసరికి ఒక 400 రూపాయలు అయితే ఇక అయింది ఫ్రెండ్స్ ఒక ట్రిప్పుకు. ఇక 160-170 ట్రిప్పులు అంటే ఒకసారి కౌంట్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అంత అట్లా అయిపోయింది. ఏంటంటే కొన్ని డబ్బులు కూడా లేపు మన దగ్గర. ఇక మనకు తెలిసిన వాళ్ళను కొంచెం డబ్బులు అడిగినాం అంతే. అట్లున్నది ఫ్రెండ్స్ మన జీవితం. ఇక పైసలు ఉంటే మంచిగా కడుకోవచ్చు, కానీ పైసలు లేకపోతే ఏమున్నాయి ఫ్రెండ్స్. మన నీడ అయితే సరిపోతుంది. మనం ఏంటంటే మనకు వర్షానికి తడవకుంటూ ఉంటే చాలు. ఇది ఆనందమే, చాలా ఆనందం. ఎందుకంటే 5 లక్షలలో ఇంకో 5 లక్షలు కలుపుకుంటే అయిపోతుంది. కాకపోతే మనకు ఈ పాతిల్లు మొదలు రింపుడు కాబట్టి కొంచెం పైసలు అయితే ఎక్కువ అయినాయి. ఇక బాధపడద్దు, ఎందుకంటే ఇల్లు అయితే మంచిగా ఉన్నది మనకు. మనం అయితే సిమెంట్ ఇటుకనే పెట్టినాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్ కావాలనే సిమెంట్ ఇటుక పెట్టినాం. ఇక మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళని కూడా సిమెంట్ ఇటుక పెట్టుకోమనండి. ఎందుకంటే పైసలు తక్కువ అవుతాయి. ఇక పైసలు లేకపోతే అట్లా సిమెంట్ ఇటుక పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక నేను పెట్టుకున్న
వాళ్ళకు కూడా చెప్పండి సిమెంట్ ఇటుక పెట్టుకోరి, చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది, తక్కువ పైసలు అవుతాయి అని చెప్పండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, మన ఇల్లు అయితే ఇది చిన్న చిన్న రూములే ఫ్రెండ్స్, బాగా పెద్దవి కూడా కాదు, నార్మల్గా వచ్చే